ఎక్కడ చూసినా చలివేంద్రాలు పెడతా ఉంటారు. ఇది ఎండ. జోగులాంబ గద్వాల జిల్లాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక జగజీవన్ రామ్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారం, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అక్షరాస్యత పెంపు, బాల్య వివాహాల నిరోధకం, అలాగే ఫోక్సో కేసుల నియంత్రణ, అంటరానితనం నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక అంబేద్కర్ విగ్రహం భవన నిర్మాణ కృషి చేస్తామన్నారు. ఇక సామాజిక చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. మరి సభ ప్రారంభమవుతుంది కాబట్టి నాయకులు కావచ్చు అందరూ కూడా తమ యొక్క ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన దాదాపు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి జీవితంలో జరిగిన విశేషాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పినారు. ఈ సందర్భంగా ఇలాంటి సందర్భాల్లోనే మనము 4 విషయాలు అందరికీ తెలిసేటట్టుగా మాట్లాడుకునే అవసరం వస్తుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కనుక ఇచ్చి ఆ రోజుల్లో మనకి తిరుగులేనటువంటి నాయకులు వచ్చారు. అన్ని రకాలుగా దళితుల నుంచి వచ్చారు, అన్ని కులాల నుంచి వచ్చారు, వర్గాల నుంచి వచ్చారు. ఎందుకంటే అప్పుడు మనందరం కూడా పోరాటం చేయడానికి బ్రిటిష్ వారు అనేటటువంటి ఒక టార్గెట్ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సో ఎప్పుడైనా సరే మన దగ్గర ఒక పెద్ద టార్గెట్ కానీ ఒక పెద్ద మనకి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు కూడా ఈరోజు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, దళితులు కానీ, అన్ని రకాలైనటువంటి వర్గాల వారు కూడా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు బాబు జగజీవన్ రావు గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఏ విధంగా